ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఉదయకాలములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మార్కు సువార్త 3వ అధ్యాయములో 31వ వచనం నుండి 35 వచనాల వరకు మనము ధ్యానించబోతున్నాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూడి ఉండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూన్న వారిని కలియచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఈ సందేశములో దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తులకు దేవుని ఇంట ఉన్నవారే తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు. యేసు ప్రభువారు తన బోధన ప్రారంభించి ఆయన బోధిస్తున్నప్పుడు ఒకరోజు నజరేతు నుండి మరియమ్మ, యాకోబు, యూదా, ఇక తన సహోదరులు అందరూ వచ్చి దూరంగా నిల్చున్నారు. యేసు ప్రభు ఒక చోట కూర్చొని బోధిస్తున్నప్పుడు అనేకమైన జనసమూహము చుట్టూ ఆవరించి ఉన్నారు. ఆ పరిస్థితులలో ఎవరో మరి యేసు ప్రభు వారి యొక్క తల్లి తన సహోదరులు వచ్చి ఉన్నారని యేసయ్యకి వర్తమానం తీసుకొచ్చి తెలియజేశాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యేసయ్యను నమ్మాలని ఉంది కానీ మా ఆయన ఒప్పుకోడు, ప్రభు దగ్గర రావాలని ఆశ ఉంది కానీ మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు, మా అన్నయ్యలు ఒప్పుకోరు, చంపేస్తారు, దేవుని గురించి కనుక నేను నమ్ముకున్నట్టు తెలిస్తే ఇంటి నుంచి వెంటబెట్టిస్తారు. ఇలాంటి రకరకాల మాటలు మనము వింటూ ఉంటాం. యేసును నమ్మితే మన వాళ్ళు మన శత్రువులైపోతారన్న సంగతి తెలుసుకున్నప్పుడు చాలామంది యేసును నమ్మడానికి వెనకంజు వేస్తారు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఎంత అద్భుతమైన మాట అలాంటి వారి గురించి తెలియజేస్తున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, వాస్తవానికి యేసు ప్రభువారు తనను నమ్మిన వారు, తన వాక్యం వినేవారు, తన కుటుంబ సభ్యులు ఎవరు విడిచిపెట్టినా యేసయ్య వారిని విడిచిపెట్టాడు. తన నిమిత్తము అన్నదమ్ములైనను, ఇల్లునైనను, తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారికి, ఎవరు లేని అనాథులుగా ఆయన విడిచిపెట్టడండి. నూరొంతులుగా అన్నదమ్ములను, అక్కచెల్లను, తల్లిదండ్రులను ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకు అంటే అది ఆయన ఇచ్చేటటువంటి గొప్ప ఆధిక్యత, ఆయన ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం. తన నమ్మినట్లు వారు అనాథులు కారు. అయితే వచ్చి ఆయనకు చెప్తున్న వారు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు వచ్చి ఉన్నారు అంటే, యేసు ప్రభువారు ఎవరైనా తల్లి, ఎవరైనా సహోదరుడు అని ప్రశ్నిస్తూ తన సందేశం వింటున్న వారు, ముఖ్యంగా తనకు తోడుగా ఉండడానికి ఏర్పరచబడిన తన శిష్యుల వైపు చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, నా సమస్తము వీరే. నువ్వు ప్రభువును నమ్మినప్పుడు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ వారు వీళ్ళు వేరే వారు అన్న భావన నీకు రాకూడదు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘమే నీకు తల్లి, నీకు తండ్రి, నీకు అన్నదమ్ములు, అక్కచెల్లెలు. నువ్వు ఆ సంఘములో దేవుని సేవకునితో, దేవుని ప్రజలతో ఆప్యాయతగా నువ్వు ప్రేమ పంచుకుంటూ జీవించడమే నీ ధర్మము. మనకు ఇంకొకటి ఉంది, మరొకరు ఉన్నారు, వారి వేరే ఒక కుటుంబం ఉంది అన్న భావనతో వెళ్ళినప్పుడు మన సంఘంలో ఎవరితో కలిసి ఉండలేము, ఎవరితో మనం ప్రేమగా ఉండలేము. ఈరోజు సంఘంలో చాలామంది
లోన్లీనెస్ ఫీల్ అవ్వడానికి, ఒంటరితనమై మాకెవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మా పక్షంగా లేరు అని కృంగిపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే ఇదే. వారు ప్రభువైన యేసుక్రీస్తును మనస్ఫూర్తిగా వెంబడించట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో వారు సరైన సాంగత్యంగా ఉండట్లా. ఎవరైతే ప్రభుతో ఉంటున్నారో యేసయ్య ఒక చక్కని మాటను వివరించారు. దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అని చెప్పాను. దేవుని చిత్తము ఎవరైతే నెరవేరుస్తున్నారు, దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని చిత్తం ఏమిటి? మన ఘటము అపవిత్రత కాకూడదు, ఏ తప్పుడు ఏ దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోకూడదు, పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని చిత్తములో ఉన్నటువంటి ఈ అనుభూతులు మనము కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని గ్రహించాలి. భక్తుడైనటువంటి అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును ఎరిగిన వారై ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాక్యం బట్టి మిమ్మల్ని బతుమలుకొనుచున్నాను అంటాడు ఆయన. అంటే దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా తెలుసుకొని ఈ లోక మర్యాదలు అనుసరించక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తానే తెలుసుకొని మనం బ్రతకాలి. దేవుని చిత్తము నెరవేర్చకుండా ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు తండ్రి రాజ్యములు చేరలేడని యేసు ప్రభువారు బోధించారు. ఈ ఉదయకాశములో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తానికి నువ్వు లోబడుతున్నావా? దేవుని చిత్తానికి నువ్వు అంగీకరించి జీవించగలుగుతున్నావా? దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి కావు. నువ్వు దేవుని యొక్క ప్రియమైన కుటుంబములు చేరిన దేవుని యొక్క ప్రియమైన బిడవి. నువ్వు దేవుడు నీ పక్షంగా ఉండి కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అద్భుత అనుభూతి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తము జరిగించువాడు శాశ్వత కాలము ఉంటాడండి. లోకము గతించిపోయినా, ఈ భూమిని సముద్రము సమస్తము గతించిపోయినా, ఆయన చిత్త ప్రకారంగా ఎవరైతే జరిగిస్తున్నారో, ఆయన చిత్తానికి అనుకూలంగా ఎవరైతే నడుస్తున్నారో వారు శాశ్వత కాలము స్థిరంగా ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని చిత్త ప్రకారంగా ఉంటున్నామా లేదా పరీక్షించుకుందాం. దేవుని చిత్తానికి అనుకూలంగా జీవిస్తున్నామా లేదా మనల్ని మనం సరిచూసుకుందాం. దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిద్దాం. మనం ఈ లోకరీత్యా అందరిలాగా ఆచారబద్ధమైన క్రైస్తత్వాన్ని క్రీస్తు ప్రభు యొక్క బిడలంగా మనము కనబడేటట్లుగా కాకుండా దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించుకుందాం. దేవుడు మనకు ఎలా నడవమంటున్నారో, ఏ విధంగా జీవించమంటున్నాడో అది మనం గ్రహించి అలాగున జీవించగలిగితేనే తన కుటుంబంలో చేరిన వారుగా, తన ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యవంతులము కాగలము. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు దైవ శక్తిని మనము గమనించాలి. దేవుని యొక్క శక్తిని మనము గ్రహించాలి. దేవుని యొక్క దీవెనతో మన జీవితాలు నింపబడడానికి సంసిద్ధత కలిగి బ్రతకాలి. చాలామంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఇటీవల ఒక విషయాన్ని మనకు తెలియచేశారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు తండ్రి రాజ్యంలో చేరలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే తండ్రి రాజ్యంలో చేరుతాడు. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మన ఇష్టానుసంగా జీవిస్తూ దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే గొప్పవాడు, ఈ మాటల ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. దేవుని నమ్మిన వ్యక్తి దేవుని చిత్తానికి లోబడాలి. దేవుడు చెప్పే మాటకు గౌరవించాలి. దేవుడు చెప్పే మాటలకు మనము విధేయత చూపాలి. వాక్యాన్ని బట్టి జీవించినప్పుడే మనము ఆయనకు ప్రియమైనటువంటి సన్నిహితులుగాను తన కుటుంబ సభ్యులుగాను ఉండే భాగ్యవంతులము కాగలము. కనుక ఈ ఉదయకాశములో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన
ఈ విలువైన మాటలను రండి మనం మనస్కరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవునికి మనము అడుగుదాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మేము మీ కుటుంబములు చేరిన వారమై మీ ప్రియమైన బిడ్డలుగా జీవించడానికైతే చాలా సింపుల్, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాకు చెప్పారు. ప్రభువా, మీ చిత్త ప్రకారంగా మేము చేసినప్పుడే మీకు ప్రియమైన బిడ్డలుగా ఉండగలమని ప్రభువా, ఈరోజు ఈ ఉదయకాశములో ఈ మాటలు ప్రతి బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి. మీ నామమునకే మహిమకరంగా జీవించే భాగ్యము, మీ చిత్తానికి అనుకూలమైనటువంటి జీవితం కలిగి ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభువు మనను దీవించునుగాక.